మనం చెప్పుకున్నట్టే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్ను మార్పులు చేసింది. ఈ కోటాలో విజయనగరానికి సంబంధించి తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈయనతో పాటు మరో 2 రాష్ట్రాలకు కూడా గవర్నర్లను కేంద్రం మార్చింది. అయితే మనం పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నేపథ్యం చూసుకుంటే జనతా పార్టీలో తొలుత విజయనగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో ఇంచుమించు 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంటరీనిగా గెలుపొందారు. ఎంతో సౌమ్యుడిగా, అలాగే సింహాచల క్షేత్రానికి అనువంశిక ధర్మకర్తగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఉదయపూర్ జమీందారీ వంశానికి సంబంధించిన పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగర సామ్రాజ్య చివరి రాజైన విజయ రామరాజు కుమారుడే అశోక్ గజపతిరాజు. అయితే ఆయనకి 2 కుమార్తెలు. ఒక కుమార్తె ప్రస్తుత శాసనసభలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఈయన గోవా గవర్నర్గా నియమించడం పట్ల తెలుగుదేశం పార్టీలోను, అలాగే విజయనగరంలోనూ అనేక మంది ఆయన అభిమానులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఎన్టీ రామారావు కాలంలో ఎన్టీ రామారావుకి ఎంతో సన్నిహితుడిగా కూడా ఆయన ఉన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన స్పీకర్గా కూడా పనిచేశారు. ఇన్ని అర్హతలున్న అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులు కావడం పట్ల ఎంతో సంతోషించాల్సిన విషయమే. ఆయనకి మరి మనం కంగ్రాట్ చెప్దామా? మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.